శ్రీరామజయం. శ్రీహాం వరదశ్యమాయుష్యమారోగ్యం ఆయుధాశ్యో మానవయ్యతే ధాన్యం ధనం ఇంద్రాయ సోమా పగడి కలసే దీర్ఘమాయు. నేను కొన్ని ఛానల్స్లో ఇంతకుముందు ఇచ్చినటువంటి వీడియోస్లో సర్పదోషాలకు సంబంధించినటువంటి వివరణలు ఇచ్చాను. అంటే ఆ వీడియోస్ బాగా ఆదరించారు. కొన్ని ఛానల్స్ ఇచ్చాను. సర్పదోషాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయని కూడా చెప్పాను. ఎందుకంటే ఈ జాతకంలో మీరు ఎవరైనా బ్రాహ్మణులు లేదంటే ఎవరైనా శాస్త్రం తెలిసిన వారి దగ్గరికి వెళ్తే మీకు సర్పదోషాలు ఉన్నాయా అంటారు. అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. సర్పదోషాలు అనేవి ఉందంటే ఎన్ని రకాలు ఉండాలి. సర్పదోషాలు ఎన్నో రకాలు ఉంటాయి. నేనేమంటున్నానంటే మనకు కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ట్రీట్మెంట్ చేస్తుంటే ఏ టాబ్లెట్ మనం ఎలా వేసుకుంటున్నామో అట్లాగే శాస్త్రంలో కూడా కొన్ని రకాలైనటువంటి వివరణలు మనకు అవసరం. ఇప్పుడు ఈ చాలా వరకు కాలసర్పదోషాలు అంటే ఏంటి, అనంత కాలసర్పదోషం అని, కులికా కాలసర్పదోషం అని, మహాకాల సర్ప పద్మకాల సర్పదోషం అని, ఇట్లా ఇలా ఇలా తక్షక కాలసర్ప విషాదార అని, ఇలా 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. మీరు ఈ క్రితం వీడియోస్లో చూడండి, మీకు ఇవి దొరికిపోతాయి. అయితే అన్నిటికి కూడా కాలసర్పదోషాలకు ఒక్కొక్క కాలసర్పదోషానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారాలు ఉంటాయి. ఒక్కొక్క కాలసర్పదోషానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారాలు ఉంటాయి. అంటే అన్ని కాలసర్పదోషం ఒకటే ఉండదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆ గురువుని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏమో చేసేసాం, హోమాలు పూజలు చేసేసాం అని చెప్పి అలా కాదు. సో ఇదంతా వివరణ ఎందుకు వస్తుంది అంటే, మరి అంత డెప్త్గా లేనప్పుడు, అంత డెప్త్గా మనకు ఆ యొక్క స్తోమత లేనప్పుడు, లేకపోతే ఆ యొక్క సమయాభారం లేనప్పుడు ఈ యొక్క కాలసర్పదోషాలను ఏ విధంగా మనం శాంతం చేసుకోవాలి అంటే, సంపూర్ణ కాలసర్పదోషం అంటే అన్ని రకాలైనటువంటి కాలసర్పదోషాలకు ఏ విధంగా మనం చేసుకోవాలి. చాలా వరకు కాలసర్పదోషాలు కాలసర్ప యోగాలుగానే ఉంటాయి. చాలా వరకు కాలసర్ప దోషాలు నల్లిఫై అయిపోతాయి. ఇది కూడా చెప్తున్నాను. అది ఎలా అవుతాయని తర్వాత చూద్దాం. అంటే దాంట్లో మీ జాతకంలో యోగాలు ఉన్నా కొన్ని ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి దానికి టెక్నికల్గా. ఆ పాయింట్స్ కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆ ప్రపోజిషన్స్ కనుక చూసినట్లయితే చాలా వరకు కాలసర్ప దోషాలని మనకు వర్తించవు. అయినను సంపూర్ణ కాలసర్ప దోషాలకు నివారణ ఏమిటి అని జనరల్గా అడిగే క్వశ్చన్ అది. దానికి ఏం చేద్దామంటే, మనకు ఊళ్ళల్లో కంకులతో కూడినటువంటి దర్బలు దొరుకుతాయి. కంకులతో కనువులు అంటారు వాటిని. లేదంటే కనువులు అంటే మీకు ఫోటో చూపిస్తారు. ఆ కనువులతో కూడిన దర్బలను ఒక 4 సేకరించండి. ఎప్పుడు సేకరించాలి మరి అంటే, ఆదివారం లేదా అమావాస్య, ఆదివారం అమావాస్య లేదా ఏదైనా గ్రహణ సమయంలో కానీ, లేదా ఆశ్లేష నక్షత్ర సమయంలో కానీ. ఆశ్లేష నక్షత్రం అంటే ఏంటి, విడదీయరానిది అని. ఆశ్లేష అంటే విడదీయరాని బంధము అని. సో అట్లాంటి ఆశ్లేష నక్షత్రంలో సో కనువులతో కూడినటువంటి ఆ యొక్క దర్బలను మీరు ఒక 4 సేకరించండి. చెప్పాను కదా, ఆదివారం లేదా అమావాస్య చెప్పాను కదా. అట్లా మరుసటి దినం అంటే ఈ యొక్క గ్రహణము ఆదివారం ఇట్లాంటి ఏదో మీరు సేకరించిన మరుసటి దినము ఒక 5 గరికలను సేకరించండి. ఇంతకుముందు దర్బలు తీసుకున్నారు, కనువులతో కూడిన దర్బలు ఉంటాయి. తర్వాత 5 గరికలను సేకరించండి. సేకరించిన తర్వాత పసుపు దారం తీసుకోండి. ఒక పసుపు దారం తీసుకోండి. ఆ పసుపు దారానికి ఈ యొక్క కనువులతో కూడిన దర్బలను ప్లస్ ఆ యొక్క గరికలు రెండింటిని కూడా ఆ యొక్క పసుపు దారంతో రెండింటిని కట్టేసేయండి. కట్టేసిన తర్వాత అదే రోజు మీ ఇంట్లో పై కప్పు స్థలం నైరుతి వైపు, ఇక్కడ నైరుతి వైపు ఇంటికి పై కప్పు స్థలంలో నైరుతి వైపు కానీ, లేదా మీ ఇంట్లో శుభ్రమైనటువంటి ప్రదేశం అంటే మీ పూజా గది అనుకుందాం, పూజా గది పైన కానీ ఈ యొక్క 4 కనువులతో కూడిన దర్బలు ప్లస్ 5 గరికలు, ఆ రెండును పసుపు పచ్చక దారంలో కట్టి ఆ పైన దాన్ని కట్టేసేయండి. ఆ విధంగా చేయడం ద్వారా మీకు అన్ని రకాల కాలసర్ప దోషాలు అంటే అన్ని రకాలైన సంపూర్ణ కాలసర్ప దోషాలు అవుతున్నాయో అన్ని రకాల కాలసర్ప దోషాలకు మీకు మంచి ఉపాయం అనేది, మీకు మంచి పరిహారం అనేది మీకు దొరుకుతుంది. అయితే దీనికి ఒక చిన్న నియమం ఏంటంటే, ఈ యొక్క గరికలు ఇవి సేకరిస్తారు కదా మీరు, గరికలు సేకరిస్తారు. తర్వాత మీరు ఆ యొక్క కనువులతో కూడిన దర్బలు సేకరిస్తారు. ఈ సేకరించేటప్పుడు మాత్రం మీరు మాంసాహారం, స్త్రీ సంపర్కం ఇట్లాంటివన్నీ కొన్ని నియమాలు ఉంటాయి, చేయరాదు. కాబట్టి ఇట్లాంటి నియమాలు పాటించి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కరే తెలుసుకుంటే ఎలా 10 మందికి తెలియచేయండి. అనవసరంగా మీ దగ్గర వేలకు డబ్బులు లేకపోయినా కాలసర్ప దోషంతో ఒకవేళ మీరు కాలసర్ప దోషాల యొక్క పరిహారాలు చేసుకున్నా మీకు ఇంకనూ ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంటే ఇట్లాంటి పరిహారాలు, మంచి పరిహారాలు, శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి పరిహారాలను మీరు పాటించి దాని నుంచి ఉపశమనం పొందండి. శ్రీరామ జయం.